సాయి బంధువులందరికీ నమస్కారం. ఈరోజుటి వీడియోలో రాఖీ పండగ సందర్భంగా బాబా ఇస్తున్నటువంటి సందేశం చూసుకుందాం. తల్లి, ఒక్క నిమిషం ఆగి నా మాట విను. ఈ రాఖీ పండుగ రోజు నువ్వు ఒకరి చేతికి రాఖీ కట్టబోతున్నావు. కానీ నీ మనసులో మాత్రం ఒక కోరిక తిరుగుతూనే ఉంది. ఎంత ప్రార్థించినా అది జరగడం లేదు. ఎంత ఓపిక పట్టినా పరిస్థితి మారడం లేదు. ఒక్కోసారి నువ్వే అనుకుంటున్నావు, బాబా, నేను అడిగింది అంత పెద్ద కోరికేమీ కాదు కదా, మరి ఎందుకు ఇంత ఆలస్యం? అదే ప్రశ్నకు ఈరోజు బాబా ఇచ్చే సందేశం ఇది. నీ కోరిక గురించి బాబా ఏమంటున్నారో తెలుసుకునే ముందు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చివర్లో ఈ రాఖీ రోజున బాబా ముందు నువ్వు చెప్పాల్సిన ఒక్క మాట చెప్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్కి, సాయి బంధువులందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, మరో సాయి బంధువుకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నీ కోరిక నాకు తెలుసు. మనసులో ఒక కోరిక ఉన్నప్పుడు మనిషి దాన్ని అందరికీ చెప్పాడు. కొన్ని కోరికలు అమ్మకు చెప్పలేము, భర్తకు చెప్పలేము, స్నేహితులకు చెప్పలేము, కానీ బాబా ముందు మాత్రం దాచలేము. ఏమంటారు? వెంటనే మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఫోటో ముందు కూర్చొని బాబా నీకు అన్నీ తెలుసు అని మాత్రమే అంటాం. తల్లి, నువ్వు అలా చెప్పిన ప్రతిసారి నీ మాటల కంటే నీ మనసులోని బాధే బాబాకు కనిపిస్తుంది. అందుకే నీ కోరిక ఆలస్యం అవుతుంది అని బాబా నన్ను మర్చిపోయారు అని అనుకోకు. కొన్నిసార్లు మనం కోరుకున్నది రావడానికి ముందు మన జీవితం అందుకు సిద్ధం కావాలి. రాఖీ పండుగ అంటే ఒక బంధానికి గుర్తు, ఒకరి మీద ఒకరు పెట్టుకున్న నమ్మకానికి గుర్తు. చెల్లెలు రాఖీ కడుతుంది, అన్న లేదా తమ్ముడు రక్షణ ఇస్తాను అని మాట ఇస్తాడు. అయితే తల్లి, ఈ రాఖీ రోజున నువ్వు కూడా బాబాతో ఒక బంధాన్ని గుర్తు చేసుకో. నువ్వు బాబాను నమ్ముతున్నావా? వెంటనే మీరు నమ్మినట్టయితే కామెంట్లో కామెంట్ చేయండి. అయితే కోరిక నెరవేరినప్పుడు మాత్రమే కాదు, కోరిక ఆలస్యం అవుతున్నప్పుడు కూడా బాబాను నమ్మగలవా? ఇదే అసలైన శ్రద్ధ, అదే అసలైన సబూరి. మరి సాయిబాబా ఒక భక్తురాలి కథలో ఏ విధంగా సందేశం ఇచ్చారో తెలుసుకుందాం. ఒక సాయి భక్తురాలు చాలా కాలంగా ఒక కోరిక కోసం బాబాను ప్రార్థించేది. ప్రతిరోజు ఉదయం బాబా ఫోటో ముందు దీపం వెలిగించేది. ఒక్కటే మాట, బాబా, నా కోరిక నెరవేర్చు అని. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, కానీ ఆమెకు కావలసిన సమాధానం రాలేదు. ఒకరోజు ఆమెకు చాలా బాధ వేసింది. బాబా ముందు కూర్చొని, ఇక నేను అడగను బాబా అని కన్నీళ్లతో చెప్పింది. ఆ రాత్రి ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మాట, దేవుడిని అడిగిన తర్వాత ప్రతి నిమిషం సమాధానం కోసం పరీక్షించకు అనే మాట గుర్తొచ్చింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, తాను బాబాను నమ్మడం కాదు, ప్రతిరోజు బాబాను పరీక్షిస్తుంది. ఎప్పుడు, ఎందుకు
ఇంకెంత అని. ఆ రోజు నుంచి ఆమె ప్రార్థన మార్చుకుంది. బాబా, నా కోరిక నీకు తెలుసు. అది నాకు మంచిదైతే సరైన సమయంలో ఇవ్వు. అది మంచిది కాకపోతే దాన్ని అంగీకరించే శక్తి ఇవ్వు. కొంతకాలం తర్వాత ఆమె జీవితంలో కొన్ని మార్పులు మొదలయ్యాయి. ఆమె మొదట కోరుకున్న మార్గంలో కాదు, ఆమె ఊహించని మరో మార్గంలో. అప్పుడు ఆమెకు అర్థమైంది, బాబా సమాధానం ఇవ్వలేదు అని తాను అనుకుంది. కానీ బాబా సమాధానం ఇస్తూనే ఉన్నారు, తాను కోరుకున్న రూపంలో మాత్రం కాదు. ఈ రాఖీ రోజు ఒక చిన్న పని చేద్దాం. ఈ రాఖీ పండుగ రోజు సాయంత్రం సాయిబాబా ముందు ఒక దీపం వెలిగించు. రాఖీని నీ చేతిలో పట్టుకొని నీ కుటుంబ సభ్యులందరినీ గుర్తు చేసుకో. తర్వాత నీ మనసులో ఉన్న కోరికను బాబాకు చెప్పు. కానీ చివర్లో ఈ మాట మాత్రం తప్పకుండా చెప్పు. బాబా, నేను కోరుకున్నది నీకు తెలుసు. నా కోరికలో నాకు తెలియని ప్రమాదం ఉంటే నన్ను దాని నుంచి కాపాడు. అది నాకు మంచిదైతే సరైన సమయంలో దాన్ని నా జీవితంలోకి తీసుకురా. అంతవరకు నా నమ్మకాన్ని మాత్రం తీసుకోకు. తర్వాత ఓం సాయిరామ్ అని 11 సార్లు లేదా 108 సార్లు జపించు. మనసును బాబా పైన ఉంచి మన ప్రయత్నాన్ని మనం కొనసాగించే ఒక భక్తి ప్రార్థన. ఇప్పుడు బాబా చెప్పే అసలు సందేశం విందాం. తల్లి, నువ్వు కోరుకున్నది నాకు తెలుసు. నువ్వు ఏడ్చిన రాత్రులు నాకు తెలుసు. ఎవరితో చెప్పుకోకుండా నన్ను మాత్రమే పిలిచిన క్షణాలు నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, ఇంకా ఎందుకు ఆలస్యం? కానీ నువ్వు చూడలేని దారిని నేను చూస్తున్నాను. అందుకే నీ చేతిలో లేని విషయాన్ని నా చేతుల్లో పెట్టు. నీ పని నువ్వు చెయ్యు. నీ నమ్మకాన్ని మాత్రం వదలవద్దు. నీకు మంచిది కానిదాన్ని నా దగ్గర అడిగినా నీకు మంచిది ఏదైందో నేను అదే ఇస్తాను. తల్లి, ఈ రాఖీకి నీకు ఒక రాఖీ కట్టే వ్యక్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. కుటుంబం దగ్గర ఉండొచ్చు, లేక దూరంగా ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, బాబాను నమ్మిన మనసు ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. నీకు కావలసిన సమాధానం ఈరోజే రావచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు, లేదా నువ్వు ఊహించని రూపంలో రావచ్చు. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రయత్నం ఆపకూడదు, ప్రార్థన ఆపకూడదు, నమ్మకం కోల్పోకూడదు. ఈ రాఖీ పండుగ రోజు నీ మనసులో ఏ కోరిక ఉన్నా దాన్ని అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. బాబాకు మాత్రమే చెప్పు. ఈ వీడియో వింటూ నీకు బాబా గుర్తొచ్చి ఉంటే కామెంట్లో ఒక్క మాట రాయి. బాబా, నా కోరిక నీ చరణాల్లో ఉంచాను. ఓం సాయిరామ్. నీకు కావలసింది నీకు మంచిదైన సమయంలో దొరకాలని, నీ కుటుంబంలో ప్రేమ, శాంతి